ఈరోజు ఒక అంకుల్ వల్ల నేను హాఫ్ అన్ అవర్ డిప్రెషన్లోకి పోయినా. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత అందరు ముఖాలు, రిలేటివ్స్ అందరు ముఖాలు చూసారనమాట. ఈరోజు వెళ్ళినప్పుడు ఒక అంకుల్ అడిగారు, ఎంత జీతం వస్తుంది నీకు అని. నేను చెప్పాను నాకు 30,000 వస్తుందంటే అంకులు అంతేనా ఇంకెంత రావాలంట. నాకు డిప్రెషన్ ఎంత అనిపించిందంటే, నేను కెరీర్ స్టార్ట్ చేసి 1 year అయింది. నేను ఇదే చెప్పిన, నేను కెరీర్ స్టార్ట్ చేసి 1 year అయింది అంకుల్, నాకు 30,000 వస్తుంది అని అంటే అంతేనా అన్నాడు. మరి ఆయన కాకుండా ఆయన పెళ్ళం కూడా, ఆమె కూడా అదే అనింది అంతేనా అని. ఇంకొకటి అంటాడు, ఇంకొక అబ్బాయితో అడిగారు ఎంత ప్యాకేజ్ అని అడిగితే అబ్బాయి 5 LP ఏమో చెప్పాడు, వాడితో కూడా అంతేనా. నాకు నిజంగా చెప్తున్నాను, ఈ రిలేటివ్స్కి నేను ఎలా చెప్పాలి నాయన స్వామి, మీరు ఫస్ట్ మా శాలరీ గురించి అడిగే తగ్గించండి నాయన, మీ వల్లే మాకు ఇంట్లో వాళ్ళు స్ట్రెస్ పెడుతున్నారు. ఈ సొసైటీ, ఈ రిలేటివ్స్ వీళ్ళని బట్టే. అంటే జాబ్ అంటే స్టార్టింగ్లోనే ముట్టుకుంటే 3 లక్షలు నెలకు వచ్చేయాలి మీకు. 10 letters ఏమైనా టైప్ చేస్తే 10 lakhs వచ్చేయాలి మీకు నెలకి. అట్లా కాదు నాన్న, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ ఫీల్డ్ కాదు, అసలు ఏ ఫీల్డ్లో కూడా కష్టమే. ఇప్పుడు మీకు ఇట్లా ముట్టుకుంటే ఇంత కోట్లు నడిచి రావాలంటే రావు. దయచేసి మీరు ఆపండి అయ్యా, మా శాలరీ గురించి కాన్సన్ట్రేషన్ ఆపండి. ఎంత డిప్రెషన్ అనిపిస్తుంది అంటే నాకు ఈరోజు నిజంగా ఎంత స్ట్రెయిన్ అయిపోయాను వాడి నేను. నాయన ఫస్ట్ మీరు చూసుకుంటారా, మీ పిల్లలది మీరు చూసుకోండి ఆయన, మమ్మల్ని దయచేసి వదిలేయండి ఆయన. మా బాధ లేదా మేము మా కష్టాలు మేము పడుకొని చదువుకొని ఏదో అప్స్కిల్ అయ్యి మంచి ప్యాకేజ్ కొట్టుకుంటాము. దయచేసి వదిలేయండి ఆయన, మమ్మల్ని మనశ్శాంతికి వదలండి. పదే వచ్చి ప్యాకేజ్లు అడగద్దండి. కాంపిటీషన్ ఇచ్చుకొని కూర్చోనంటే ఎట్లా? సగం మీ స్ట్రెస్ వల్లే మేము చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాం, మెంటలీ డిస్టర్బ్ మీ వల్లే మాకు.